నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఈ బిడ్డ హోలీ యాన్ ప్రార్థన చేయాలని ఆశ. ఆ నిరుపేదరికాన్ని బట్టి ఎవరింటికో వారు పోషించలేక తల్లిదండ్రులు ఒకరింటికి తనను పంపించారు. ఆవిడ మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆ భక్తి కలిగిన స్త్రీ కొన్ని దేవుని మాటలు చెప్తూ ఉండేదంట. దేవుని మాటలు యాన్కి చెప్తూ అందులో ఒక మాట చెప్పిందంట, అమ్మ, రహస్యమందు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే రహస్యమందున్న దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు అని. ఆ ఒక్క మాట పట్టుకుందా బిడ్డ. రోజు రాత్రి పగలంతా ఆ ఇంట్లో ఆ అమ్మకు పని చేసి పెట్టేదంటండి పాప. సాయంత్రం 7-8 గంటలకు ఆ టైంలోనంట మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేదంటే, యేసయ్య నాకు బైబిల్ చదవడం నేర్పించవా, బైబిల్ వర్సెస్ అన్నీ పెట్టి నేను ప్రార్థించాలి, నాకు నేర్పించవా దేవా, నాకు నేర్పించవా అని ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేదంటండి. దేవుడు ప్రతిరోజు మానక చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డకు బైబిల్ చదవడం నేర్పించాడంట. ఎంతగా బైబిల్ చదువుద్దంటేనంట, అనర్గళంగా బైబిల్ చదువుద్దంట. అలా బైబిల్ చదివి బైబిల్ వాక్యాన్ని చక్కగా గుర్తుంచుకుని అనేక చోట్లకు వెళ్ళి ఒక మిషనరీగా తన సేవ చేసింది. కొన్ని వందల ఆత్మల్ని రక్షణ మార్గంలోనికి నడిపించింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసింది.